జిల్లాలో 2 గజ దొంగలను అరెస్టు చేసి నిందితుల నుండి 46,93,500 రూపాయల విలువగల 803 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 14కి పైగా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని అన్నారు. ఒంటరిగా వయసు పైబడిన మహిళలను టార్గెట్ చేసి మాయమాటలు చెప్పి వారి మెడలోని బంగారు చైన్లను లాక్కొని పారిపోతారని అన్నారు. 46,93,500 రూపాయల విలువగల 803 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి 2 ముద్దాయిలు పట్టుబడ్డారు. వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు పాపాని క్రాంతి కుమార్, ఈజ్ రిసైడింగ్ మధురానగర్ తిరుపతి, అండ్ యామలం జ్ఞానేష్ కుమార్, ఇతను కూడా కేటీ రోడ్లో నివసిస్తున్నారు. వీళ్ళు గంజాయితో పట్టుబడ్డారు. 4 కేజీలు గంజాయి వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని పూర్తిగా విచారిస్తే గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఉంటూ, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో మెయిన్గా టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు కావాలని, అలాగే మీ పిల్లలు ట్యూషన్ చెప్తామని చెప్పేసి జస్ట్ ఫర్ ఇంటరాక్షన్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో మెడలో చైన్ తీసుకెళ్ళడము, అలాగే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంటే తీసుకెళ్ళడము, ఈ విధంగా వీళ్ళు నేరాలు చేశారు. అలాగే వీళ్ళు రాత్రి కూడా తాళాలు వేసిన ఇళ్లలో కూడా దొంగతనాలు చేయడం జరిగింది, తాళాలు పగలగొట్టి. అంతేకాకుండా వీళ్ళు మోటార్ సైకిల్ థెఫ్ట్ కూడా ఒకటి చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య మనం దాదాపు 2-3 మంత్స్ నుంచి విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ఎక్కువ పెరగడంతో వీళ్ళు దొంగతనాలు మానేసి ఈ జల్సాలకు అలవాటు పడ్డారు. కాబట్టి అధిక డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వైజాగ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి గాంజాయి తెచ్చుకొని దాన్ని చెన్నై, బెంగళూరు నగరాల్లో అమ్మి ఎక్కువ డబ్బు సాధించాలనే ప్లాన్తో ఈ గాంజాయి కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళని విచారిస్తున్నాం. ఫస్ట్ టైం గాంజాయి తెచ్చారా, ఇంతకు ముందు కూడా తెచ్చి ఎవరికైనా అమ్మారా అనేది ఇంకా పూర్తి కోణంలో విచారించాల్సి ఉంటుంది. సో ఈ కరుడుగట్టిన ముద్దాయిల కోసం మనం చాలా రోజుల నుంచి కూడా తిరుగుతున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి వీళ్ళిద్దరిని పట్టుకోవడంలో అడిషనల్ ఎస్పీ విమల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వెస్ట్ తిరుపతి చంద్రగిరి డిఎస్పీ మన యశ్వంత్ కుమార్, వాళ్ళ టీం సిఐ తిరుచానూరు శివప్రసాద్ రెడ్డి, వాళ్ళ టీం అంతా కూడా చాలా చకచక్యంగా వ్యవహరించి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళకి దోహదపడిన ఐటీ కోర్ టీం ఎవరైతే టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వడం, టైం టు టైం వాళ్ళ లొకేషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం వాళ్ళు సహకరించారు. సో వాళ్ళందరూ కూడా తిరుపతి పోలీస్ తరఫున అభినందిస్తున్నాం. ఇయర్ స్టార్టింగ్లో మనకి ముద్దాయిలు దొరకడం, మంచి రికవరీ కావడం చాలా బాగా ఉంది. సో ఇక మీదట కూడా విజిబుల్ పోలీసింగ్ అండ్ పెట్రోలింగ్ కూడా పెంచుతున్నాం.